అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్ ఫీజులు, అదేవిధంగా 6వ తరగతి నుంచి ఐఐటి కోచింగ్ అవసరమా? ఈరోజు నేను మాట్లాడబోయే ప్రతి విషయం ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్, ప్రతి స్కూల్ మేనేజ్మెంట్, అలాగే ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇటీవలే తమిళనాడులో ఒక మంచి నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ తమ అప్రూవ్డ్ ఫ్రీ స్ట్రక్చర్ని స్కూల్ నోటీస్ బోర్డుపై అలాగే తమ వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే ఇక్కడ ఒక పేరెంట్ తన బిడ్డను స్కూల్లో జాయిన్ చేసే ముందు ఎంత ఫీజు ఉంది, ఎంత ఛార్జెస్ ఉన్నాయో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది. నా వ్యక్తిగతంగా అనిపించేది ఏంటంటే ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి. ఏ క్లాస్కి ఎంత ఫీజు, ట్యూషన్ ఫీజు ఎంత, ట్రాన్స్పోర్ట్ ఫీజు ఎంత, బుక్స్ యూనిఫామ్ ఛార్జెస్ ఎంత అని పేరెంట్కి ముందుగానే తెలియాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక సర్వీస్ కావాలి, బిజినెస్ మోడల్ కాకూడదు. ఇప్పుడు మరొకమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలా స్కూల్స్ 6వ తరగతి 6th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్, జేఈఈ కోచింగ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనే పేర్లతో ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నారు. కానీ నాకు ఒక చిన్న సందేహం, 6వ తరగతి చదివే పిల్లవాడికి నిజంగా ఐఐటి అంటే ఏంటో తెలుసా? ప్రతి చైల్డ్ ఒకేలా ఉండడు. ప్రతి చైల్డ్లో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కొంతమంది మ్యాథమెటిక్స్, సైన్స్లో బ్రిలియంట్గా ఉండొచ్చు. మరికొందరు ఆర్ట్స్, లిటరేచర్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులు అద్భుతంగా రణిస్తారు. ఇంకొందరైతే స్పోర్ట్స్, మ్యూజిక్, డ్రాయింగ్, యాక్టింగ్, లీడర్షిప్ స్కిల్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే ఎందుకు ప్రతి స్టూడెంట్ని ఇంజనీర్ అవ్వాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు? ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భారతదేశంలో ఐఐటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? ఐఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ఐటి సీట్స్ ఎన్ని ఉన్నాయి? ప్రతి సంవత్సరం జేఈఈ ఎగ్జామ్కి ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు? 1,00,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ ఐఐటి సీట్స్ మాత్రం కేవలం పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. అంటే ఐఐటి సీట్ రాకపోతే జీవితంలో సక్సెస్ ఉండదా? ఖచ్చితంగా కాదు. ఐఐటి ఒక గొప్ప ఇన్స్టిట్యూషనే, కానీ సక్సెస్కి ఐఐటికి మాత్రము ఎటువంటి సంబంధం లేదు. మన దేశానికి ఇంజనీర్స్ అవసరమే, కాదని లేదు. అలాగే మన దేశానికి జడ్జెస్ అవసరం ఉన్నారు, కలెక్టర్స్ కావాలి, టీచర్స్ కావాలి, ప్రొఫెసర్స్ కావాలి, సైంటిస్ట్ కావాలి, డాక్టర్స్ కావాలి, ఎయిర్ ఫోర్స్, ఆర్మడ్ ఫోర్స్ లాంటి ఎన్నో సేవలు అందించేదానికి ఎంతోమంది యువత ఎంతో అవసరం అనేది ఉంది. ప్రతి ప్రొఫెషన్కి సమాజంలో సమానమైన గౌరవం ఉంది అనేది నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే 10వ తరగతి వరకు స్టూడెంట్కి అన్ని సబ్జెక్ట్స్, అన్ని కెరీర్ ఆప్షన్స్ గురించి అవగాహన కల్పించాలి. సైన్స్ అంటే ఏంటి, ఆర్ట్స్ అంటే ఏంటి, కామర్స్ అంటే ఏంటి, సివిల్ సర్వీస్ అంటే ఏంటి, డిఫెన్స్ సర్వీస్ అంటే ఏంటి, స్పోర్ట్స్ కెరియర్ ఎలా ఉంటుంది అనే విషయాలపై అవేర్నెస్ ఇవ్వాలి. 10వ తరగతి పూర్తయిన తర్వాత పేరెంట్స్ తమ పిల్లలతో కూర్చొని మాట్లాడాలి. నీకు ఏమంటే ఇష్టం, నీ డ్రీమ్ ఏంటి, నువ్వు ఏ ఫీల్డ్లో రాణించగలవు అని అడిగి తెలుసుకోవాలి. పేరెంట్ యొక్క కళలు పిల్లలపై రుద్దకూడదు. పిల్లల కళల్ని పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. అలాగే స్కూల్స్ కూడా ఐఐటి ఫౌండేషన్, స్పెషల్ కోచింగ్స్ పేర్లతో పేరెంట్స్ పై ఫినాన్షియల్ ప్రెజర్ పెంచకుండా స్టూడెంట్ యొక్క న్యాచురల్ టాలెంట్ని గుర్తించి ప్రోత్సహించాలి. ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం ర్యాంక్ కార్డు మాత్రమే కాదు, ఒక మంచి సిటిజన్ని తయారు చేయడం, ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ని తయారు చేయడం, ఒక హ్యాపీ ఫ్యూచర్ని నిర్మించడం. చివరిగా ఏంటంటే తమిళనాడులో ఫీజ్ ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకున్న చర్యల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ ఫీజుపై స్పష్టమైన నియంత్రణ, పారదర్శకత రావాలని కోరుకుంటూ, అలాగే ప్రతి పిల్లవాడు ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి పిల్లవాడు తనకు నచ్చిన రంగంలో ఎక్సలెన్స్ సాధిస్తే అవకాశం పొందాలి. అదే నిజమైన ఎడ్యుకేషన్, అదే నిజమైన డెవలప్మెంట్, అదే నిజమైన సక్సెస్. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై శ్రీరామ్.